హలో రే సతీష్. పృథ్వీ, నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏరా లవ్ మూడ్లో ఉన్నావా? మనసులోనే కోటలు కడతావు, సంధ్య కూడా కడతావా ఏంటి? అదంతా ఏం లేదురా. రే, సంధ్య చెల్లి దివ్య కేసు ఎంత దూరంలో ఉంది? చేతికి దొరికినట్టే దొరికి ఇప్పుడు చేయి జారిపోయింది. ఏమంటున్నావురా? దివ్యాని చంపిన హంతకుడు ఎవరో చంపేశారా. హంతకుణ్ణి మేము కనిపెట్టి సరిగ్గా పట్టుకునేటప్పుడు ఎవరో వండి చంపేశారు. జస్ట్ మిస్. దివ్యాని హత్య చేసిన హంతకుణ్ణి ఎవరో చంపారంటే అప్పుడు వాళ్ళకి దివ్యకి ఏదో ఒక సంబంధం ఉంటుంది కదా. మరి వాళ్ళు వెతకలేదా? వెతకుండా ఉంటామా? దివ్యాని చంపిన మణిని చంపిన వాళ్ళు ఒకవేళ భయంతో కూడా చంపిండొచ్చు కదా. ఏదీ కన్ఫర్మ్ గా చెప్పలేంరా. ఆధారాలు దొరికిన తర్వాతే ఎవరినైనా కుట్రదారుడని కన్ఫర్మ్ చేశారు. సరే, నాకు స్టేషన్ కు టైం అయింది, నేనుంటాను. సరే. దివ్యని చంపిన మణిని ఎవరు చంపుంటారో? ఏంటిది? ఈ కేసు ఇంకా సాగుతూనే ఉంది. సెల్వం, నువ్వు క్రిమినల్, నేను కూడా క్రిమినల్ని. కానీ నేనే ఇప్పుడు నంబర్ 1 క్రిమినల్ని. రేపు ఏదైనా సమస్య ఎదురైతే నువ్వు నన్ను ఇరికించకూడదు. అందుకే నువ్వు చేసిన తప్పుని తప్పే లేకుండా దాక్కుని మరీ వీడియో తీసుంచాను. ఒరిజినల్ వీడియో. దీన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాననుకో, ఎక్కడలేనన్ని సబ్స్క్రైబర్లు, కోట్ల కొలది లైక్లు అన్నీ వచ్చి పడతాయి. అమ్మ బాబోయ్, సెల్వం, నీకు 100 ఏళ్ల ఆయుష్. కానీ నా దగ్గర ఇరుక్కున్నావు కదా, నీకు అల్పాయుషే. అన్నయ్య, చెప్పన్నయ్యా. మనిద్దరం వేసిన ప్లాన్ లాగానే దివ్యాని చంపిన మణిని రప్పించి నేను వాణ్ణి చంపి పరలోకానికి పంపించా. అలాగా సెల్వం, మణిని చంపేశావా? నన్ను పిలిచుండొచ్చు కదా, నీకు తోడుగా వచ్చుండేదాన్ని. సుసి, ఎంతున్నా సరే నువ్వు ఆడదానివి కదా. నువ్వు అది కళ్ళారా చూసావనుకో, కళ్ళు తిరిగి అక్కడే పడిపోతావు. అందువల్లే నిన్ను పిలవలేదు సుసి. అలాగా? అవునవును, అది నిజమే. సెల్వం, ఇలా చూడు, కాస్త జాగ్రత్తగా ఉండు. పోలీసులు పసిగట్టి నీ దగ్గరకు వచ్చేస్తారేమో. ఇలా చూడు సుసి, నేను మణిని చంపినందుకు ఏ ఆధారమూ లేదు. దివ్యాని చంపినందుకు ఆధారాన్ని ఆడి చేతులతోనే రాయించి వాణ్ణే చంపేశాను. నువ్వు భయపడకు సుసి, నేను మణిని చంపినందుకు ఏ ఆధారము దొరకదు. నా కోసం నువ్వు అస్సలు భయపడొద్దు. ఫోన్ పెట్టేస్తున్నాను. వీడియో ఆధారం ఎవరికి దొరకదట. సెల్వం, నీ బతుకు నా చేతిలో ఉంది. అమ్మా సంధ్య, నాన్న టిఫిన్ రెడీ అయిందమ్మా? రెడీగా ఉంది నాన్న. సరేమా, తిందాం రండి. టిఫిన్ తినేసి నేను తహసీల్దార్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఎందుకు నాన్న? మీరు అక్కడికెందుకు నాన్న వెళ్ళడం? దివ్య డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలమ్మా.
దివ్యాకి +2 రిజల్ట్ వచ్చినప్పుడు కొట్టు దగ్గరికి వచ్చింది. నేను కొట్లో అప్పుడు బిజీగా ఉన్నాను. తను ఒకటే గోల చేస్తూ ఉంది. నాన్న తొందరగా రండి నాన్న, స్కూల్కి వెళ్ళి మార్క్ షీటు సర్టిఫికెటు తీసుకురావాలి నాన్న అని చెప్పింది. ఆ రోజు ఎంత సంతోషంగా వెళ్ళి నేను స్కూల్లో నేను సర్టిఫికెట్ తీసుకున్నాను తెలుసా. దివ్య +2 సర్టిఫికెట్ తీసుకున్న అదే చేతులతో ఆ దేవుడు నన్ను తను డెత్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు చేశాడే. నాన్న ఏడవకండి నాన్న. ఎలా ఏడవకుండా ఉంటాలమ్మా. నేను పోయి నా కూతురు డెత్ సర్టిఫికెట్ తీసుకోవాలమ్మా. కానీ తను సచ్చి తన సర్టిఫికెట్ నేను తీసుకునేటట్టు జరిగింది కదమ్మా. నేను ఎవరికి పాపం చేశారమ్మా? నాకు మాత్రం ఇంత పెద్ద శిక్ష ఎందుకమ్మా? నాన్న ఏడవకండి ప్లీజ్ నాన్న, ఏడవకండి. నా వల్ల కాలేదమ్మా. నా కూతురు చిన్న పిల్ల కదమ్మా. సంధ్య, నీకొకటి బాగా గుర్తుందా? తనకి ఒకసారి చేతిలో నిప్పు పడింది కదమ్మా. నానా నానా అని కాల్తుంది, నానా కాల్తుంది నానా అని అది ఎగురుతూ ఉంది కదమ్మా. అటువంటి దాన్ని నిప్పుగా ఆహుతి ఇచ్చేసి వచ్చి నుంచున్నాను కదమ్మా. ఒక పసి బిడ్డని నిప్పులో పడేసినట్లు అయిపోయింది కదమ్మా. నాన్న ప్రతి మనిషికి పుట్టినప్పుడే దేవుడు వాళ్ళ తలరాత రాసే భూలోకానికి పంపిస్తాడట నాన్న. ఆ దేవుడు మన దివ్యకి అంతే రాసి పెట్టాడు నాన్న. దివ్య దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. నాన్న మీ ఫోనే నాన్న. నువ్వు తీసి మాట్లాడమ్మా. హలో, నేను ఇన్స్పెక్టర్ అమ్మా. నాన్న ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నారు. నువ్వే మాట్లాడమ్మా. హలో సార్, చెప్పండి సార్. దివ్యని హత్య చేసిన హంతకుడు దొరికాడా? దొరికాడమ్మా. ఏంటి, హంతకుడు దొరికాడా? నాన్న విన్నారా? హంతకుడు దొరికేశాడట. చాలా థ్యాంక్స్ సార్. వెంటనే మేము స్టేషన్కి వస్తాం సార్. అక్కడికి వచ్చి వాడిని ఏం చేస్తామో చూడండి. నా చెల్లెల్ని చంపిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను సార్. వాడంతా తెలుస్తాను, ఏం చేస్తానో చూడండి. ఐఎమ్ సారీ సంధ్య, హంతకుడిని మేము పట్టుకున్నాం గాని ప్రాణాలతో మాత్రం కాదు. సార్ ఏమంటున్నారు సార్? ఎస్, అతనెవరో చంపారమ్మా. దివ్యాని చంపిన హంతకుడు ఇప్పుడు చచ్చిపోయాడు. అయ్యో, హంతకుడు చనిపోయాడా? సంధ్య, నాన్నని తీసుకుని స్టేషన్కి రండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. అలాగే సార్. నాన్న ఏంటి నాన్న ఇది? అదే కదా నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ దేవుడు ఎందుకమ్మా మనకి ఇటువంటి విచిత్రమైన బాధలు ఇస్తున్నాడు? నాన్న రండి నాన్న, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. రండి నాన్న.
భర్త ఇంట్లోనూ ఉండి కూడా మమ్మల్ని చూసుకోవచ్చు కదమ్మా. సంధ్య, ఏంటమ్మా నీకు నిద్ర పట్టలేదా? నీకెందుకమ్మా ఈ పని? ఇది పని కాదు నాన్న, ఇది నా బాధ్యత. నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కోసం ఖర్చు పెట్టి చదివించాలని ఎన్నో మెట్లు మీరెక్కి దిగి ఉంటారు, పరిగెత్తుంటారు. మీ కాళ్ళకి విశ్రాంతి లేదు నాన్న. మీరు హాయిగా నిద్రపోండి నాన్న. ఉదయం నుండి రాత్రి వరకు కొట్లో రోజంతా నిలబడి వ్యాపారం చూసుకుంటున్నారు. మీకు కాళ్ళు నొప్పి ఉండవా? అందుకే నాన్న నొక్కుతున్నాను. అమ్మా సంధ్య, నువ్వు నాకు కూతురుగా పుట్టటం నేను పోయిన జన్మలో చేసుకున్న పుణ్యమమ్మా. నాకు మరో జన్మ అనేది ఒకటి ఉంటే ఖచ్చితంగా నేనే నీకు కొడుగ్గా పుట్టాలమ్మా. నాన్న, ఇప్పుడు మీరు నిద్రపోతారా లేదా? నిద్రపోండి నాన్న, పడుకోండి. సరే అమ్మా, నువ్వు కూడా వెంటనే వెళ్ళి నిద్రపో. అలాగే మీరు నిద్రపోండి. దేవుడా, ఏ మరక పడకుండా నా కూతురులే నేను బంగారంలా పెంచుతున్నాను. మీరే మీ కూతురు మంచిదని మెచ్చుకోవాలి. నా కూతురు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నిన్ను అసలు ఏ కారణం కోసం నా కూతురుని వద్దని చెప్తున్నావు? మీ కూతురు సంధ్య ఒకరిని లవ్ చేస్తూ తిరుగుతోంది. ఆ దేవుడే వచ్చి నా కంటి ముందు నుంచొని నీ కూతురు తప్పుదని చెప్పినా కూడా నేను నమ్మనురా. నిన్న వచ్చిన వాడివి నువ్వు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడితే నా కూతురు తప్పుదైపోతుందా? నాన్నగారిని ఎన్ని మాటలు అన్నాడు. మన ఊరికి వదిలిపెట్టకూడదు. సంధ్య ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేస్తోంది? హలో, ఎవరు కావాలి? నేను సంధ్యని మాట్లాడుతున్నాను. తెలిసే మీకు ఎవరు కావాలి అని అడిగాను. మీరు నాకు అక్కర్లేదండి. అది చెప్పడానికి నేను మీకు ఫోన్ చేశాను. హలో, మీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్నగారినే కొట్టడానికి వచ్చి ఉంటారు. నేను గనుక మిమ్మల్ని నేరుగా చూశానో జరిగేదే వేరు. నేను లవ్ చేయడం మీరు చూసారా, లేక నా లవ్కి మీరే మీడియేటరా? ఎవడో ఒకడు చెప్పింది నమ్మి మా నాన్నగారితో గొడవ పడ్డారు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? అయితే మీ నాన్నగారు ఎందుకని మన పెళ్లి గురించి నాతో మాట్లాడారు? హలో, చిన్న కరెక్షన్. పెళ్లి మాట మొదలు పెట్టింది మా నాన్నగారు కాదు, మీరే.
మీ అమ్మ మీరు నన్ను చూసుకోవడానికి వచ్చిన రోజు మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోకూడదని బెదిరించి వెళ్ళింది.